హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో, అవన్నీ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ క్యాప్ అని కూడా అంటారు. మార్కెట్ క్యాప్ ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీస్ అవుట్స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ఏ స్టాక్. అంటే కంపెనీ యొక్క టోటల్ షేర్స్, అవుట్స్టాండింగ్ షేర్స్ను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. టోటల్ షేర్స్, కంపెనీ యొక్క టోటల్ షేర్స్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఇట్స్ క్యాల్కులేటెడ్ బై మల్టిప్లయింగ్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ బై ద కరెంట్ షేర్ ప్రైస్. అంటే కంపెనీకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా, ఒక కంపెనీకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటాయో దాంతో మల్టిప్లై చేయాలా. కరెంట్ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో, కరెంట్ షేర్ ప్రైస్, కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయాలా టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయో కంపెనీకి. అప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. మార్కెట్ క్యాప్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ మెట్రిక్ దట్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ అండర్స్టాండ్ ఏ కంపెనీ సైజ్, పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్. మార్కెట్ క్యాప్ అనేది ఫైనాన్షియల్ మెట్రిక్. దాని ఎంత ఉందో, దాని స్ట్రెంత్ ఎంత ఉందో, ఫైనాన్షియల్ హెల్త్ ఎంత ఉందో, పర్ఫార్మెన్స్ ఆ కంపెనీకి ఎంత ఉందో, కంపెనీ సైజ్ ఎంత ఉందో, మొత్తము ఇది ఒక ఫైనాన్షియల్ మెట్రిక్ మార్కెట్ క్యాప్ గురించి. ఓకే, ఎవరైనా అవగాహన చేసుకునేదానికి, ఓకే, అండర్స్టాండ్ చేసుకునేదానికి మార్కెట్ క్యాప్ అంటారు. ఓకే, ఇట్స్ ఆల్సో యూస్డ్ టు categorize companies into different groups based on size such as small cap, mid cap, large cap. మార్కెట్ క్యాపిటలైజేషన్ను డివైడ్ చేసుకోవచ్చు 3 గ్రూప్స్గా. ఓకే, డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేసుకోవచ్చు కంపెనీస్ను. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీస్ను డిఫరెంట్ గ్రూప్స్గా విభజించవచ్చు. దాన్నే స్మాల్ క్యాప్ అంటారు చిన్న కంపెనీలను, మిడ్ క్యాప్ అంటారు, లార్జ్ క్యాప్ అంటారు. స్మాల్ క్యాప్ అంటే 5,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీస్ని స్మాల్ క్యాప్ అంటారు. 5,000 కంటే అబవ్ ఉంటే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇంకా 20,000 crores కంటే ఎక్కువ ఉంటే లార్జ్ క్యాప్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, కొన్ని మార్కెట్ క్యాప్ గురించి తెలుసుకుందాము. ఓకే, changes throughout the day. Market cap changes throughout the trading day because it's tied to the stock price. మార్కెట్ క్యాప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది రోజు, త్రూఅవుట్ ద ట్రేడింగ్ డే. ట్రేడింగ్ ఉండే రోజులన్నిట్లో, డైలీ ట్రేడింగ్ జరిగే రోజుల్లో మార్కెట్ క్యాప్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, మార్కెట్ ట్రేడింగ్ జరిగే రోజుల్లో మార్కెట్ క్యాప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్టాక్ ప్రైస్కు లింక్ అయి ఉంటుంది. ఓకే, స్టాక్ ప్రైస్ పెరిగితే మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. స్టాక్ ప్రైస్ తగ్గితే మార్కెట్ క్యాప్ తగ్గుతుంది. స్టాక్ ప్రైస్ పెరిగితే మార్కెట్ క్యాప్ పెరుగుతుంది ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే మార్కెట్ క్యాప్, స్టాక్ ప్రైస్ పెరిగితే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది, స్టాక్ ప్రైస్ తగ్గితే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది. ఓకే, అది యూజ్ టు క్రియేట్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్. అంటే ఇన్వెస్టర్స్ యూజ్ మార్కెట్ క్యాప్ టు క్రియేట్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్ దట్ ఆర్ ఆప్టిమైడ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఇన్వెస్టర్ అనేవాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ బ్యాలెన్స్ చేసుకునేదానికి పోర్ట్ఫోలియోను డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్లో వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంటారు లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. లాంగ్ టర్మ్ షేర్స్ ఉంచుకోవడం కోసము కొన్ని లార్జ్ క్యాప్లో కొంటారు, కొన్ని మిడ్ క్యాప్లో కొంటారు, కొన్ని స్మాల్ క్యాప్లో కొంటారు. ఓకే, అది డైవర్సిఫికేషన్గానే అవుతుంది, బ్యాలెన్స్ చేస్తారు పోర్ట్ఫోలియోను. ఓకే, ఇంకా లాంగ్ టర్మ్ గ్రోత్
కోసం. ఓకే, యూస్ టు కన్స్ట్రక్ట్ మేజర్ ఇండిసెస్ ఇన్ ఇండియా. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ మెథడ్ ఈజ్ యూస్ టు కన్స్ట్రక్ట్ మేజర్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ 50 అండ్ బిఎస్సి సెన్సెక్స్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ మెథడ్ను యూజ్ చేస్తారు, ఎందుకంటే నిఫ్టీ 50ని బిఎస్సి సెన్సెక్స్ను కన్స్ట్రక్ట్ చేసేదానికి, ఇండిసెస్ను. ఓకే, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మార్కెట్ క్యాప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్స్ టు ఎవాల్యుయేట్ ఎ కంపెనీ, మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ఇన్వెస్టర్స్ టు అండర్స్టాండ్ ఎ కంపెనీస్ వాల్యూ. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మనము ఒక కంపెనీని ఎవాల్యుయేట్ చేసేదానికి మరియు ఒక కంపెనీ వాల్యూను అండర్స్టాండ్ చేసుకునేదానికి ఇన్వెస్టర్స్కు యూజ్ అవుతుంది అది. ఓకే, ఒక కంపెనీని ఎవాల్యుయేట్ చేసేదానికి మరియు కంపెనీస్ వాల్యూను కనుక్కునేదానికి, అండర్స్టాండ్ చేసుకునేదానికి, కంపెనీ వాల్యూను ఇన్వెస్టర్స్ అండర్స్టాండ్ చేసుకునేదానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.